దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థనా ఛానల్ బృందానికి, మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం 10 ఆజ్ఞల్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు 3వ ఆజ్ఞను మనం ధ్యానిద్దాం. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వరకు రాయబడి ఉంది. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినంలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రంలో సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. కాబట్టి మనం ఆదికాండము 1వ అధ్యాయంలో మరి దేవుడైన యెహోవా సృష్టిని 6 దినాలు చేసి 7వ దినమున ఆయన విశ్రమించెను. 7వ దినం విశ్రమించిన విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరచి మరి ఈ 3వ ఆజ్ఞలో విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనండి అని చెప్పారు. మరి దీని యొక్క అర్థము లూథర్ చిన్న ప్రశ్నోత్తరంలో ఏమని రాయబడి ఉందంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి సువార్త ప్రసంగంను కానీ ఆయన వాక్యంను కానీ తిరస్కరింపక ఆ విశ్రాంతి దినంను పరిశుద్ధంగా జ్ఞాపకముంచు కొనవలెను. సంతోషంతో విని వాక్యాన్ని దాన్ని నెరవేర్చు కొనవలెను అని అర్థంలో రాయబడి ఉంది. మరి ఈ విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మనం ఎలా ఆచరించాలి, ఎందుకు దేవుడు దాన్ని పరిశుద్ధపరిచారు, దాన్ని ప్రత్యేకించారు అని చెప్పేసి మనం ధ్యానిద్దాం. ఈ ఆజ్ఞలన్నిటిలో ఈ 3వ ఆజ్ఞ చాలా ముఖ్యమైనదని మనం గ్రహించి దాన్ని జ్ఞాపకం ఉంచుకొనవలెను. మరి ఈ పరిశుద్ధ దినాన్ని గురించి మరి ఆదికాండంలో మనం చూస్తాము. తర్వాత యెషయా 58 13, 14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకుండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. కాబట్టి ఇవి చేస్తే లోక వార్తలు చెప్పుకోకూడదు, వ్యాపారం చేయకూడదు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుడు గొప్ప ఆశీర్వాదం మనకిస్తారంట. విశ్రాంతి దినాన్ని మనం ఏ పని చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోక వార్తలు చెప్పుకోకుండా దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతనిచ్చి పరిశుద్ధంగా ఆచరిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మరి ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మనం వేరు గ్రంథాల్లో మనం చూస్తాం. మరి నిర్గమకాండము 16వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, 16వ అధ్యాయం మొత్తంలో మోషే భక్తులకి దేవుడైన యెహోవా చెప్పి ఈ విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను చెప్తారనమాట. అయితే ఇక్కడ ఒక ఎలా జరిగింది, వాళ్ళు ఇజ్రాయేలీలు ఎలా పాటించారు అని మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మన్నా గురించి నిర్గమకాండం 16వ అధ్యాయంలో రాయబడింది. 4వ వచనంలో, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుచురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి, చూడండి అక్కడ ఒక టెస్ట్ పెడుతున్నారు, వీళ్ళు ఇశ్రాయేలీలు నడుస్తారో లేదో అని. ఏమని చెప్పారంట, ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెను. అయితే మరియు మోషే 8వ వచనం, మీరు తినుటకై సాయంకాలంన మాంసంను, ఉదయకాలంలో చాలినంత ఆహారంను యెహోవా మీకు ఇయ్యగాను
మీరు ఆయన మీద సనుగుకుంటూ ఉన్నారు అని చెప్తారు. తర్వాత 19వ వచనంలో, దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినో మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అలాగే 23వ వచనంలో, అందుకు అతడు యెహోవా చెప్పిన మాటిని, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన దినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనిడి, ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకోండి అని చెప్పాను. ఎందుకంటే ఆ తర్వాత రోజు దాన్ని ఉంచితే ఏమవుతుందంట? 25వ వచనంలో ఉంది, మోషే నేడు దాన్ని తినుడి, నేటి దినం మీకు యెహోవా ఏర్పరచిన విశ్రాంతి దినము, అది బయట దొరకదు. మరి ఈ 7వ దినంన విశ్రాంతి దినంన దొరకదంట. అందుకని 6వ దినాన్నే వాళ్ళు దాన్ని కూర్చుకొని విశ్రాంతి దినం కొరకు పెట్టుకొని వండుకోవాలంటున్నారు. ఆ ముందు రోజులు 6 రోజులు మాత్రం ఏంటంటే ఏ రోజు బెత్తం వాళ్ళు కూర్చుకొనాలి. ఒకవేళ అది మిగిలి ఉంటే తర్వాత రోజుకి అది కంపు కొట్టి కుళ్ళిపోతుంది. అదే మరి వారి జీవితాల్లో జరిగింది. అందుకని అంట వాళ్ళు దాన్ని విశ్రాంతి దినం కొరకు కూర్చుకొన్నారు. వాళ్ళు దాన్ని చక్కగా మోషే చెప్పినట్టు యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు ఇజ్రాయేలీలు పాటించారు. కాబట్టి ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళకి ఆహారం దొరకదు, కురవదు, మన్నా కురవదు. ఒకవేళ వెళ్ళి ఉంచుకున్నా అది ఉండదు. విశ్రాంతి దినం కొరకు ఉంటుంది. ప్రతిరోజు మాత్రం వాళ్ళు దాన్ని ఉంచుకుంటే నెక్స్ట్ డేకి అది ఉండదు అని చెప్పేసి క్లియర్గా అది జరిగింది. ఇజ్రాయేలీలు దాన్ని పాటించారు. అలాగే కీర్తన గ్రంథము 119వ కీర్తన 24లో ఇలాగూ రాయబడింది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఆ రోజు ఏం చేయాలి? పనులు ఏమీ చేయకుండా మరి దేవుని మందిరానికి వెళ్ళి ఆ రోజంట మనం ఉత్సహించి సంతోషించాలి. అలాగే మరి నూతన నిబంధనలో ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది పెట్టారు యేసు ప్రభువుని మనం తర్వాత చూద్దాము. అందుకని మత్తయి 12:8లో ఏమని అంటారంటే, విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఇదే వాక్యము మార్కు సువార్త 2:27లో కూడా రాయబడింది. ఈ 2 వాక్యాల్లో మనం ఏమేమి చూస్తామంటే, ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు వాళ్ళు ఎలాగ యేసును పట్టుకొని ఆయనలో తప్పు పట్టి ఆయన్ని శిక్షకు లాగడానికి చాలా ప్రయత్నం చేస్తారు అన్నది మనం ఆలోచించాలి. మరి ఇక్కడ దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నారు. మరి ఏం చేయాలి? మనకి విశ్రాంతి దినం ఆ 7వ రోజు పరిశుద్ధ దినంగా మనం మందిరానికి, క్రైస్తవులైన మనం అందరం కూడా మందిరానికి వెళ్ళి ఆరాధిస్తాం. కానీ మనం ఎలాంటి సిద్ధపాటుతో వెళ్ళాలంటే, ఒక్కసారి మందిరంలోకి వెళ్ళాక మనం ప్రార్థన చేసుకొని చాలా భయము భక్తితో మరి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అయితే అలాగే మనము దేవుని వాక్యాన్ని ఆరాధనలో కానీ పాటల్లో కానీ వాక్యాన్ని బోధించే బోధకుల మాటను కానీ వినాలి తప్పించి మన బాడీ అక్కడ మన యొక్క బాడీ ప్రజెంట్ అయ్యి మైండ్ ఆబ్సెంట్ కింద కూర్చుని ఏయో ఆలోచించడం అది చాలా తప్పు అని మనం గ్రహించాలి. అలాగే కాకుండా చాలామంది ఏం చేస్తారంటే పక్క వారితో లోక విషయాలు, వాళ్ళ యోగక్షేమం ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తించడం కాకుండా అవతల వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. అలాగే మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు, మొబైల్లో మాట్లాడుతూ ఉంటారు, ఆ వాట్సాప్లు చూసుకుంటూ ఉంటారు, మరి తింటూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో ఉన్నామని ఎరిగి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దేవుని సన్నిధిలో ఉండాలి. అలాగే వాక్యాన్ని బోధించిన బోధకుల యొక్క బోధని సరిగ్గా విని వాళ్ళని బోధకుల్ని యాజకుల్ని మనము క్రిటిసైజ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా
సరైన విధంగా చెప్పకపోతే వాళ్ళు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్న పాస్టర్లను కానీ బోధకులను కానీ మనం ఏది కూడా క్రిటిసైజ్ చేయకూడదు. అలాగే విని దాని ప్రకారం జీవించడానికి కూడా మనం ప్రయత్నం చెయ్యాలి. అలాగే ఇక్కడ కీర్తన భాగము 16వ కీర్తనలో ఏమని రాయబడిందో కూడా ఒకసారి చూద్దాం. 16వ కీర్తన మరి 11 నుంచి చదువుదాం. ఒకటి మనం దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల ఎలాంటి ఆశీర్వాదం పొందుతామో ఇక్కడ రాయబడి ఉంది. ఏంటంటే జీవ మార్గంను నీవు నాకు తెలియచేసవు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎంతో భయభక్తులతో కూర్చుని విని సంపూర్ణ సంతోషాన్ని పొంది మరి బయటకు రావాలి అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే పరిశుద్ధ దినాన్న మనం ఇక్కడ వ్యాపారం చేయకు, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఏంటంటే దేవుని వాక్యంలో ఎన్నో వాక్యాల ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలంటే మనం ఆ సాయంకాలం కానీ ఆ రోజు కానీ పరిశుద్ధ దినానికి మందిరానికి వెళ్ళకపోవడం కూడా చాలా తప్పు. ఏదో మహా కారణాలుండి వెళ్ళలేని పరిస్థితి అయితే తప్పించి పరిశుద్ధ దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలంటే మందిరానికి వెళ్ళాలి. అలాగే ఆ రోజు సినిమాలకు వెళ్ళడం, హాలిడే అని టీవీల్లో చూడడం, తర్వాత సినిమాలు చూడడం, క్లబ్స్కి వెళ్ళడం, వ్యసనాలకి వెళ్ళి ఆ వ్యసనాల్లో ఉండకూడదు. తర్వాత అలాగే ఆ రోజంతా కూడా మనం పరిశుద్ధంగా ఉండడానికి పాటించాలి. మన మాటలతో కానీ మన ప్రవర్తనలో కానీ మరి ఎవరిని హింసించకూడదు, తగాదాలకు వెళ్ళకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏమీ చేయకూడదు. కుటుంబంలో కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ ఎవరితో కూడా అశాంతి మనం కల్పించి ఉండకూడదు. క్రైస్తవులైన మనము ఎంతో సంతోషంగా సమాధానంగా క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ప్రేమతో ఆ రోజంతా మనం జీవించాలి. అలాగే ఆ రోజు అబద్ధాలు చెప్పడం కానీ అబద్ధ సాక్ష్యాలు పలకడం కానీ పలకకూడదు. ఆ రోజే కాదు అన్ని రోజులు కూడా క్రైస్తవులు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనము ఎంతో జాగ్రత్తగా దేవునికి అవమానాన్ని తీసుకురాకుండా నింద రాకుండా పరిశుద్ధంగా జీవించడానికి నిత్యము ప్రయత్నం చేయాలి. మరి విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే పరిశుద్ధంగా ఆచరించమని చెప్పారు. అతిక్రమిస్తే ఏం జరుగుద్ది అని మనం కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. మరి నిర్గమకాండము 34:21 ఇలాగ రాయబడింది. ఏమనంటే 6 దినములు నీవు పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినంన విశ్రమింపవలెను. అలాగే నిర్గమకాండము 35:3 ఇలాగ రాయబడింది. 6 దినములు పనిచేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పని చేయి ప్రతి వాడును మరణ శిక్ష నొందును. మామూలు శిక్ష కాదు, ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఇవన్నీ కూడా మరణ శిక్ష నొందుతారంట. చాలా వర్సెస్ ఇక్కడ బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఎలాగా యెహోవా దేవుడు వారు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినందుకు శిక్షించారో కూడా రాయబడి ఉంటుంది. అలాగే యెషయా 56:2 ఇలాగ రాయబడింది. ఏంటంటే నేను నియమించిన విశ్రాంతి దినమును పవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించిన వాళ్ళు ధన్యులు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని దేవునికి రోషం పుట్టించకుండా, ఆయనకు కోపం తీసుకురాకుండా మనం ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం గైకొనాలి. అలాగే యెషయా 58:13-15 వరకు కూడా ఒకసారి మనం
చదువుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరుకుండే ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనంగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోక వార్తలు చెప్పుకొనకి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. కాబట్టి దేవునికి ఇష్టమైన ఈ పనిని మనం విశ్రాంతి దినాన్ని మనం చేయాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. అలాగే నూతన నిబంధనలో కూడా ఏమని రాయబడి ఉందో కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. మోషే ధర్మశాస్త్రం మేరకుండినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి అని చెప్పేసి అడుగుతారు. ఎప్పుడైతే ఆయన ఒకరికి చాలా స్వస్థతలు జరిగించారు, తర్వాత ఆయన శిష్యులు పొలాల్లో పడి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఆకలేసినప్పుడు ఆ వెన్నును తుంచుకుని తిన్నప్పుడు కూడా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆయన మీద నింద వేశారు. అయితే యేసుప్రభు ఏమేమి చెప్తారంటే వాళ్ళకి ఆకలేసింది కాబట్టి తిన్నారు, వాళ్ళు తప్పు చేయలేదు కదా ఆ రోజు అని చెప్తారు. అలాగే ఇక్కడ ఏమంటారంటే మనము తీర్పు తీర్చాలంటే ఇక్కడ రాయబడి ఉంది 24వ వచనంలో, వెలుచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడా నేను. వాళ్ళతో చెప్తారంట, వెలుచూపుని బట్టి తీర్పు తీర్చకండి, న్యాయమైన తీర్పు తీర్చండి. స్వస్థత చేయడం తప్పు కాదు కదా, అక్కడ అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, స్వస్థత చేయడం, ఆకలేస్తే తినడం అది తప్పు కాదు అని చెప్పేసి ఆయన చక్కగా వారికి దాన్ని వివరిస్తారనమాట. అది తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూస్తున్నాం. ఆ గ్రుడ్డివాడిని మరి యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఈ ప్రధాన యాజకులు వీళ్ళు యేసు ప్రభువులు నింద పడదామని చూసినప్పుడు 30వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగపోట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేరనేరడని వారితో చెప్పాను. చూసారా, వాళ్ళకే ఆయన ప్రధాన యాజకులకే ఆయన చెప్తాడనమాట. ఏంటంటే ఆయన దేవుని కుమారుడు కాకపోతే ఎందుకు నన్ను స్వస్థత పరుస్తారు అని చెప్పిన విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. సరే, ఈ విశ్రాంతి దినాన్ని పాటించిపోతే మరణ శిక్షని దేవుని గ్రంథంలో ఎక్కడెక్కడ ఉందో మనం ఒక్కసారి చూద్దాం. మరి నిర్గమకాండము 31వ అధ్యాయము 14 నుంచి 15 వరకు చూద్దాం. కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలను, నిశ్చయంగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరిచిన వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినమునకు యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ దినమున పని చేయి ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. మరి ఈ రోజుల్లో అలాంటి శిక్షలు ఏం మనకు లేవు కాబట్టి ప్రజలందరూ చాలా క్యాజువల్గా అయిపోతూ ఉన్నారు, దాన్ని ఆచరించట్లేదు. కానీ ఆ రోజుల్లో మరణ శిక్ష అని అది జరిగింది కూడా మనం చూస్తాం. అలాగే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినంన కట్టెలు ఏరుట చూచిరి. చూసారు ఇక్కడ ఎలా శిక్షించారో చూస్తాం మనం. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విషయపరచబడలేదు గనుక వానిని కావల్లో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను,
సర్వ సమాజం పాళెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలెం వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టాను. చూసారు ఎంత ఘోరమైన పనిష్మెంట్ ఉండేదో ఆ రోజుల్లో. మరి ఈరోజు మనం ఆలోచించుకోవాలి, యేసు ప్రభు వచ్చి మన పాపాల కొరకు ప్రాయశ్చిత బలిగా అయిన తర్వాత మనం ఎలాంటి మంచి స్థితిలో మనం ఉన్నామో అన్నది విషయం కూడా మనం గ్రహించాలి. అలాగే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. అయితే మీరు విశ్రాంతి దినం ప్రతిష్ఠ దినంగా నించి ఆ దినమున బరువులు మోసుకొంచి యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మంలో అగ్ని రగుల బెట్టెదను, అది యెరూషలేము నగరములను కాల్చివేయును, దాన్ని ఆర్పుటకు ఎవనికి సాధ్యము కాకపోవును. అంత గొప్ప శిక్ష ఆ రోజుల్లో ఉండేది. అలాగే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12 నుంచి 20 వరకు ఇలాగ రాయబడింది. మరియు యెహోవానకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వానికి సూచనగా నేను నియమించింది అని చెప్పి యెహోవా దేవుడు విశ్రాంతి దినం గురించి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనము నూతన నిబంధన గ్రంథంలో ఈ ప్రధాన యాజకులు ఎలా నింద పట్టుకొని శాస్త్రులు ప్రధాన యాజకులు యేసు ప్రభుని చేశారో మనం చూసినప్పుడు యేసు ప్రభు ఏమని వాక్యం చెప్తారంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాము. మరియు విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అని చెప్పారు. అందువల్ల మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని చెప్పారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ చివరగా నేను ఒక మంచి వాక్యాన్ని చదివి చెప్తానన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి యేసు ప్రభు ఈ లోకానికి కుమారుడుగా వచ్చిన తర్వాత మనకి ఎలాంటి విశ్రాంతిని ఆయన ఇచ్చారో ఒక్కసారి ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. మరి అది అందరికీ మనకు తెలిసిందే. అదేంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. కాబట్టి విశ్రాంతి అని అనుకుంటున్న మనకి ఎవరిస్తారో విశ్రాంతి? సంపూర్ణమైన విశ్రాంతి మనకి ఎవరి దగ్గర దొరుకుద్ది? యేసు ప్రభు సన్నిధికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వస్తుంది. అలాగే ఆయన ఏమంటారంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అని చెప్పారు. కాబట్టి మనమందరము ఈ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడానికి నేర్చుకుందాం, ప్రార్థించుకుందాం. దేవా మా ప్రభువా నాయన, ఈ దినం ప్రభువా నాయన ఈ 3వ ఆజ్ఞను మేము ధ్యానించుకొని ఉన్నాం ప్రభువా నాయన. మేము విశ్రాంతి దినాన్ని తండ్రి పరిశుద్ధంగా ఆచరించుటకు మాకు నేర్పించండి నాయన. ఆ దినంలో నీవిచ్చే దీవెనలు, ఆ సంతోషాన్ని, నెమ్మదిని మేము పొందుకోవడానికి మాకొక్కొక్కరికి నేర్పించిన ఆయన నీ బిడలుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.